ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హిస్టరీ నుండి అయితే నేర్చుకుంటామండి. ఎందుకు మనకు ఇంటర్లో సివిక్స్ అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే క్లాసెస్ అనేది చేసాము. సెకండ్ ఇయర్ ఎందుకు చేయలేదంటే అందులో కొన్ని టాపిక్స్ మాత్రమే ఇచ్చారండి సిలబస్ ఆధారంగా. కాబట్టి వాటిని కాకుండా హిస్టరీ నుండి మనకు మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కువ రావడం అయితే జరుగుతుంది కదా. కాబట్టి ఈ లెసన్స్ అయితే మనం నేర్చుకుందాము. దీని యొక్క కవర్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ప్రింట్ కూడా మనకు 2021లో వచ్చింది. ఇంటర్ సిలబస్ అయితే చేంజ్ అవ్వలేదండి, ఇదే సిలబస్ ఉంది. కాబట్టి మీరు బుక్స్ ఎక్కడైనా మీకు దొరికితే హ్యాపీగా చదువుకోండి. దీని యొక్క కాస్ట్ కన్నా చూసుకుంటే 112 రూపీస్ అయితే ఉందండి. ఇక్కడ లెసన్స్ అయితే మనకు ఇలా ఇచ్చారు. ఈ లెసన్స్ అన్నీ కూడా డిఎస్సి సిలబస్లో ఇంక్లూడ్ చేస్తారు. మీరు ఒకసారి గమనించినట్లుగా అయితే నేను వాట్సాప్ ఛానల్లో మనకు సిలబస్ అనేది సెండ్ చేశానండి తెలుగులో. అక్కడ ఎవ్రీ లెసన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ లెసన్స్ అన్నీ ఉన్నాయో అన్ని లెసన్స్ అయితే ఇచ్చారండి. ఇంకా ఇందులో మనకు లింక్డ్ టాపిక్స్ ఏదన్నా ఉన్నాయంటే మొఘలుల సామ్రాజ్యము, భక్తి సూఫీ సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా మనకు 6th 7thలో కనిపిస్తాయి కదా. ఆ లింక్డ్ టాపిక్స్ ఇందులో ఉండే లెసన్స్ కన్నా నేర్చుకుంటే అందులో ఉండే లెసన్స్ చాలా ఈజీ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇంత డెప్త్గా ఇచ్చారు కదా, అక్కడ జస్ట్ కొద్దిగా ఇస్తే మ్యాటర్, ఇక్కడ చాలా డెప్త్గా అయితే ఇచ్చారు. కాబట్టి లింక్డ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇదిగోండి, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలుల సామ్రాజ్యం, భక్తి సూఫీ సాంప్రదాయాలు, ఇవన్నీ 6th 7thలో ఉన్నాయి. మనం చేసే క్లాసు టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని చెప్పడం అయితే జరుగుతుంది కదా. కాబట్టి వీడియో అనేది లెంగ్తీగా అవుతుందండి. మీ యొక్క టైంని మీరు స్పెండ్ చేసుకొని ఏదో ఒక టైంలో అడ్జస్ట్ చేసుకొని మీరు క్లాస్ వినడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్స్ మీరు బిలీవ్ చేస్తారో లేదో, ఎస్టర్డే అయితే నేను 20 నెంబర్స్కి కాల్ చేశాను. ఎవరైనా కూడా ఒకటే ఆన్సర్, బుక్స్ అయితే లేవు, అసలు తెలుగు మీడియం చేయడం లేదు. ఒకవేళ ఓల్డ్ ఉన్నా కూడా జిరాక్స్ అయితే ఉన్నాయంట అండి. ఆ జిరాక్స్కి కూడా కరెక్ట్ నంబర్ అయితే తెలీదు, వాళ్ళు కాల్ చేస్తే ఏదేదో అంటున్నారు. కాబట్టి ఉన్న సమయాన్ని మనము ఈ టెక్స్ట్ బుక్స్ని, ఏ టెక్స్ట్ బుక్ అయితే ఆ టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేసుకొని మనము కంటెంట్ మీద దృష్టి పెట్టాలి. కాబట్టి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ మనం లెసన్ చూస్తూ నేర్చుకుంటున్నాను కాబట్టి నాతో పాటు మీరు కూడా చదవండి. చదివినట్టు కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి కదా అండి. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ లెసన్ చూసుకుంటే చరిత్ర అంటే ఏమిటి. ఈ చరిత్ర అంటే ఏమిటిలో ఇంట్రడక్షన్ పార్ట్, డెఫినేషన్స్, చరిత్ర యొక్క పరిధి, చరిత్రకు సంబంధాలు అంటే ఇతర శాస్త్రాలతో ఉన్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. అంటే ఇందులో నిర్వచనాలు అయితే లెసన్ ఏమో చిన్నదే, బట్ అంతా చేయాలంటే మనకు వీడియో అనేది 2-3 అవర్స్ టైం అయినా పట్టచ్చు. కాబట్టి కొన్ని సబ్ టాపిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను మెయిన్గా ఉండేది. మీరు కన్నా ఫస్ట్ టైం మన ఛానల్ కన్నా విజిట్ చేసినట్లయితే మీకోసం నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కదా అండి. జస్ట్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రమే. కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం నేర్చుకునేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. పరిచయం చూడండి. ఇక్కడ అనాది కాలం నుంచి మానవ కార్యకలాపాలకు చెందిన వివరాలను తెలిపేదే చరిత్ర. సమాజంతో చరిత్ర దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. సమాజ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధిని వివరించే సాధనమే చరిత్ర. పాఠశాల ఉన్నత స్థాయిల్లో చరిత్ర అధ్యయనం చేస్తున్నారు. సుమారు 200 సంవత్సరాల నుంచి చరిత్ర పాఠ్యాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో చరిత్ర నిర్వచనం, పరిధి, ఇతర శాస్త్రాలతో గల సంబంధాలను, చరిత్ర ఆధారాలు, చరిత్ర రచన మొదలైన అంశాలను అయితే మీరు తెలుసుకుంటారు. చరిత్రకు మనకు అనేక నిర్వచనాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ సమయానుకూలంగా ప్రముఖ చరిత్రకారులు వెల్లడించిన నిర్వచనాలను తెలుసుకోవడం వల్ల చరిత్ర గురించి ఖచ్చితమైన ఆలోచన మనకనేది కలుగుతుంది. అంతేకాకుండా చరిత్ర ఒక శాస్త్రం అనే విషయం అర్థమవ్వడమే కాకుండా దాని యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది, ప్రసిద్ధమైన సంఘటనలు ఏంటి, మార్పులను అయితే మనము గమనించగలం. చరిత్ర అనేది మానవ జీవితానికి సంబంధించిన గతకాల విశ్లేషణ అయిన అర్థవంతంగా, నాటకీయకంగా సాగే చరిత్ర అధ్యయనం ఆసక్తిని అయితే కలిగిస్తుంది. నాటకీయకంగా ఉత్కంఠతతో, ఆతృతతో సాగే మానవ చరిత్ర, చారిత్రాత్మక సంఘటనలు ఆసక్తిని కలిగిస్తాయి. అందువలనే చారిత్రక కావ్యాలైన ఇలియాడ్, ఒడిస్సీలు, రామాయణ, మహాభారతాలతో పాటు
షేక్స్పియర్ రచనలు నేటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలైతే చదువుతున్నారు. మనము పుట్టక ముందు ఏం జరిగింది తెలుసుకోకపోతే మనం బాల్య వ్యవస్థలో ఉన్నట్లే. పూర్వీకుల చరిత్రతో మన జీవితాన్ని, చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడివేయకపోతే మానవ జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుందనేసి సిసిరో మనకు ప్రశ్నించారు. ఇతర అంశాలే మాదిరే చరిత్ర రచన శాస్త్ర ప్రారంభకులు కూడా గ్రీకులే కావడం అనేది విశేషం. కాబట్టి గ్రీకులు చరిత్రను ఏ విధంగా నిర్వచించారో ఒకసారి చూడండి. హిస్టరీ అంటే చరిత్ర. హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. హిస్టోరియా అంటే మనకు పరిశోధించడము, అన్వేషించడం అనేది అర్థం. హిస్టోరియా అంటే పరిశీలన, అంటే పరిశోధించడము, అన్వేషించడం అనేసి అర్థము. మానవుడి అనుభవాలను అన్వేషించి, పరిశోధించి దాని నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించడమే దీని యొక్క అర్థము. చరిత్ర పితామహుడైన హెరోడోటస్ క్రీస్తు పూర్వం 484 నుండి 430లో ఈయన యొక్క కాలం అండి. గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర అని పేర్కొన్నది ఎవరండి ఇక్కడ? హెరోడోటస్. ఏమని అన్నారు ఇక్కడ? గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర అనేసి ఈయన మనకు హెరోడోటస్ తెలిపారు. మరో విధంగా హెరోడోటస్ ప్రకారం చరిత్ర శాస్త్రీయమైంది, హేతుబద్ధమైంది, మానవీయమైంది. హెరోడోటస్ రచించిన హిస్టోరియా గ్రంథం ప్రసిద్ధ పారశిక యుద్ధాన్ని క్రీస్తు పూర్వం 490 నుంచి 480 మధ్య కాలంలో వివరంగా మనకు వివరించడం అయితే జరిగింది. ఈ గ్రంథం తొలి క్రమబద్ధమైన రచన. నెక్స్ట్ ఇక్కడ థూసిడైడ్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వీరు అందరు ఇచ్చింది నిర్వచనాలు. చరిత్ర గురించి ఇక్కడ నిర్వచనాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ చరిత్ర యొక్క పరిధి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రీస్తు శకం 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకు చరిత్ర పరిమితమై ఉండేది. ఆనేడు కాలం మనకు ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర అనేది విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటి దాకా దీని పరిధి అనేది విస్తరించి ఉంది. చరిత్ర గత కాలంతో ప్రారంభించి వర్తమానాన్ని తయారు చేసి భవిష్యత్తుకు మార్గనిర్దేశకత్వం చేస్తుంది. చూడండి ఇక్కడ చరిత్ర గత కాలంతో ప్రారంభించి వర్తమానాన్ని అంటే ప్రజెంట్ని తయారు చేసి ఫ్యూచర్లో ఉండే వాళ్ళకి యొక్క మార్గనిర్దేశకత్వం అనేది చేస్తుంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్వ పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాల చరిత్రలో ప్రధాన విషయాలు అన్ని లక్షణాలు కలిగిన సమగ్ర శాస్త్రమే చరిత్ర. అన్ని విజ్ఞాన శాస్త్రాలు పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర యొక్క పరిధులు, హద్దులు అనేది నిర్దేశించలేము. నెక్స్ట్ ఇతర శాస్త్రాలతో మనకు చరిత్ర గల సంబంధాలను చదవండి. ఇక్కడ చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు. చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం అయితే కాదు, సమస్త అధ్యయనాల నిలయం వంటిది అని డాక్టర్ ట్రెవిలియన్ అభిప్రాయపడ్డారు. సమస్త అధ్యయనాల నిలయం వంటిది అనేసి ఎవరు అభిప్రాయపడ్డారు? డాక్టర్ ట్రెవిలియన్ అభిప్రాయపడ్డారు. వివిధ శాస్త్రాలతో చరిత్ర సన్నిహిత సంబంధాన్ని కలిగి అయితే ఉంటుంది. చరిత్ర అనే కేంద్రం చుట్టూ ఇతర శాస్త్రాలు తిరుగుతూ ఉంటాయి. అన్ని సామాజిక శాస్త్రాలు కలిపే కూడలి చరిత్రను పేర్కొనవచ్చు. కొన్ని శాస్త్రాల చరిత్ర గల సంబంధం కింద అయితే వివరించడం అయితే జరిగింది. ఫస్ట్ సాహిత్యం గన చూసుకుంటే సాహిత్యము, చరిత్ర పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. సాహిత్యంలోని ప్రతి విభాగం గద్యం, పద్యం, నాటకాలు, డైరీలు, గ్రంథాలు చారిత్రక పరిస్థితుల నుంచి ఆవిర్భవించినవే. చరిత్ర మానవులను గురించి వివరిస్తే సాహిత్యం మానవుల మనోభావాలు, ఉద్వేగాలు, ఊహలు, ఆలోచనలను ప్రస్ఫుటం చేస్తుంది. చంద్ బర్దాయ్ రచించిన పృథ్వీరాజ్ రాసో గొప్ప చారిత్రక కావ్యము.
మైథిలి శరణ్ గుప్తా రచించిన సాకేత్ గొప్ప సాహిత్య గ్రంథమైన ఊర్మిళ అనే పౌరాణిక పాత్రను గురించి వివరిస్తుంది. ఇదైతే సాహిత్యం గురించి. మరి భూగోళ శాస్త్రం చూడండి. భూగోళం, చరిత్ర రెండు పరస్పర సంబంధం కలిగినవి. భూగోళము, చరిత్ర రెండు కూడా పరస్పర సంబంధమైనవి. ఒకటి కాలానికి ప్రాతినిధ్యం వహిస్తే మరొకటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాలానికి వచ్చేసి హిస్టరీ, ప్రాంతానికి చూస్తే భూగోళం, రెండు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. వివిధ కాలాల్లోని ప్రజల గురించి అయితే చరిత్ర అధ్యయనం చేస్తే వివిధ ప్రాంతాల ప్రజల గురించి భూగోళం అధ్యయనం చేస్తుంది. అనేక విషయాల్లో చరిత్రకారులు భౌగోళిక విషయాల అధ్యయనం చేయడం ద్వారా వాటి ప్రభావానికి లోనైన మానవుడి చరిత్రను అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. కాబట్టి ఈ రెండు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మరి రాజనీతి శాస్త్రం చూడండి. పాలిటిక్స్, సివిక్స్, రాజనీతి, చరిత్ర పరస్పరం అత్యంత దగ్గర సంబంధాలను కలిగి అయితే ఉంటాయి. పరిపాలన విధానం గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం కాగా, వివిధ రకాల ప్రభుత్వాలు, ప్రభుత్వ మార్పు, ప్రభుత్వ కార్యకలాపాల గురించి చరిత్ర అధ్యయనం చేస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన విధానం గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం కాగా, వివిధ రకాల ప్రభుత్వాలు, ప్రభుత్వం యొక్క మార్పు, ప్రభుత్వ కార్యకలాపాల గురించి చరిత్ర అనేది అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రం పౌరసత్వానికి సంబంధించిన శాస్త్రం. రాజనీతి శాస్త్రం అంటే పౌరసత్వానికి సంబంధించిన శాస్త్రం కాగా, పౌర ప్రభుత్వాలను గురించిన అధ్యయనం చరిత్రలో కూడా ఒక భాగం అండి. ఇది మనకు రాజనీతి శాస్త్రం. మరి అర్థశాస్త్రం చూడండి. ఇక్కడ అర్థశాస్త్రం సంపదను అధ్యయనం చేసే శాస్త్రం. చాలా ఈజీ కదా. అర్థశాస్త్రం అంటే మనకు సంపదను అధ్యయనం చేసే శాస్త్రం. అంటే వస్తువు ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం, మార్పిడిలను అధ్యయనం చేస్తుంది. వస్తువు ఉత్పత్తి, పంపిణీ, వినియోగము, వినిమయము, మార్పిడిలను అయితే అర్థశాస్త్రము అధ్యయనం చేస్తుంది. ఈ విధానము అంతా మానవ సంబంధాన్ని కలిగిన అధ్యయనమే. ఈ విధానం అంతా మానవ సంబంధాన్ని కలిగిన అధ్యయనము. చరిత్ర ఆర్థిక వ్యవహారాలతో సామాజిక లక్షణాన్ని వివరిస్తుంది. అన్ని ఆర్థిక సంస్థలు చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ప్రాచీన కాలంలో మానవ సమాజంలో కలిగిన గొప్ప మార్పులైన ఉపకరణాల విప్లవం, వ్యవసాయ విప్లవాలు సామాజిక మార్పులకు కారణమయ్యాయి. కాబట్టి చరిత్ర, అర్థశాస్త్రం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయనేసి చెప్పవచ్చు. ఇంకా లాస్ట్ వన్ చూడండి. సమాజ శాస్త్రం. ప్రజల నిత్య జీవితము, కుటుంబ లక్షణము, కుటుంబ జీవనము, శ్రామికుల స్థితిగతులు, సమూహాల జీవన విధానంలో మార్పులు, మతం, సాహిత్యం, సంగీతం, కళ, అధ్యయనం, ఆలోచనల వంటి వాటిని గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇది అండర్లైన్ చేస్తున్నానండి. మీరు బిట్లాగా కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. ఇది సమాజ శాస్త్రం అంటే ఏంటండి? ఇక్కడ నిత్య జీవితంలో కుటుంబ లక్షణం అంటే ఏంటి? కుటుంబ జీవనము, శ్రామిక యొక్క స్థితిగతులు, మరి యొక్క సమూహాల జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ జీవన విధానంలో మార్పులు, తర్వాత మతం, సాహిత్యం, సంగీతం, కళ, ఇవన్నీ కూడా మనకు సమాజ శాస్త్రం అధ్యయనం అనేది చేస్తుంది. సామాజిక కోణాలను అధ్యయనం చేయడంలో సమాజ శాస్త్రం అనేది సహకరిస్తుంది. సంస్థలు, సమస్యలు, మనిషి, సమాజం, ఆచారాలు, అలవాట్లు, ఆహారం, దుస్తులు, వినోదాలు, కుటుంబ జీవనం, సమూహ జీవనం, జానపదం, పండుగలు, ఉత్సవాలు వంటి మానవ జీవితంలోని అంశాలను సమాజ చరిత్ర అధ్యయనం చేస్తుంది. పైన పేర్కొన్నవే కాకుండా మనోవిజ్ఞాన శాస్త్రం, నీతి శాస్త్రం మొదలైనవి కూడా చరిత్రలో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ మనకు ఇతర శాస్త్రాలతో చరిత్ర గల సంబంధాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్ టాపిక్ మనకు చరిత్ర రచనా శాస్త్రం. అసలు ఏంటండి చరిత్ర రచనా శాస్త్రం అంటే? చూడండి కింద. చరిత్రను గురించి తెలిపే శాస్త్రమే చరిత్ర రచన శాస్త్రం. అంటే ఇది చారిత్రక ఆలోచనల చరిత్ర ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని చరిత్ర విద్యార్థి తెలుసుకోవాలి. చారిత్రక ఆలోచన, చరిత్రకారుడు ఆ ఆలోచనలు ఎందుకు ఎంచుకున్నాడనే విషయం ఇందులో దాగి ఉంటుంది. ఇది మనకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠ్యాంశం.
చరిత్ర పరిశోధకులకు అత్యంత విలువైనది. చరిత్ర రచనా శాస్త్రం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక్కడ చూడండి ఇబ్న్ ఖల్దూన్ గురించి. ఆయన యొక్క కాలం వచ్చేసి క్రీస్తు శకం 1332 నుండి 1400 కాలం అండి అనేది. మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మతం ఆవిర్భావంతో చరిత్ర రచనలో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. చరిత్ర పట్ల ఆసక్తి గల అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో నూతన ధోరణులు పోకడలను అనుసరించారు. అటువంటి చరిత్రకారుల్లో చరిత్రను సంస్కృతి శాస్త్రంగా తీర్చిదిద్దిన ఇబ్న్ ఖల్దూన్ మనకు ప్రముఖులు. చరిత్ర అనేది గత సంఘటనలను వాటి వెనుక ఉన్న కోణాలను తార్కికంగా వివరించేది అయినా ప్రాచీన భారతీయులు చరిత్ర పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరచలేదు. అయిన గాథలు, పురాణాలు, సాంప్రదాయాలు, ఇతిహాసాలు వంటి సాహిత్య రచనల్లో కొంత మేరకు చరిత్ర దాగి ఉంది. సన్యాసుల, ప్రబోధకుల, మత బోధకుల జీవితాల వంటి పాక్షిక చరిత్ర రచనలు ఉన్నాయి. అందుకు అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్ర, భానుడి హర్ష చరిత్ర, బిల్హానుడి విక్రమాంకదేవ చరిత్ర వంటివి ఉదాహరణలు. కౌటిల్యుడి అర్థశాస్త్రం 1306వ సంవత్సరంలో రచించిన ప్రబంధ చింతామణిలు ప్రాచీన భారతదేశంలోని చారిత్రక రచనలు. అయితే ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హనుడి రాజతరంగిణి. ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర అండి. కాశ్మీర్ వారు చరిత్ర పట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారనేందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణ మనకు. క్రీస్తు శకం 1148వ సంవత్సర ప్రాంతంలో రాజకీయ అంటే మనకు రాజతరంగిణి రచింపబడింది. చరిత్ర పట్ల ఆసక్తిని కలిగిన కల్హనుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా మనకు రచించారు. ఇక్కడ చూడండి, ఆంగ్ల భాషలోని రాజతరంగిణి పుస్తకంలోని కొంత విషయం అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉందో చూడండి. భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఉంది. మనకు ఎత్తైన పర్వత శ్రేణులు, పీఠభూములు, విశాలపూర్వకమైన మైదానాలు, పెద్ద నదులు, ఎడారులు, సారవంతమైన లోయలు, దట్టమైన అడవులు భారతదేశంలో అయితే ఉన్నాయి కదా. పర్వతాలు, నదులు దేశంలో వివిధ ప్రాంతాలు విడివడేందుకు కారణమయ్యాయి. అందువల్ల ప్రాంతీయ భావం వృద్ధి చెంది అయితే సహజ సిద్ధమైన సరిహద్దులు, సంస్కృతి, మతం, సాంఘిక ఆలోచనలు వంటివి తామంతా ఒకే దేశానికి చెందిన వారమనే దేశాభిమానానికి దారితీశాయి. మరి ఉత్తర భారతదేశం, దక్కన్ పీఠభూమి, తూర్పు పశ్చిమ ద్వీప కల్పాలకు మనకు ఇక్కడ చూడండి మధ్య చాలా కాలం పాటు ఖచ్చితమైన భిన్నత్వం అనేది ఉండేది. ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హిమాలయాల పర్వతాల ప్రభావము, చరిత్ర రచనకు ఆధారాలు చూడండి. ఇక్కడ చరిత్ర రచనకు ఉపయోగపడే సమాచారాన్ని చారిత్రక ఆధారాలు అంటారు. చరిత్ర రచనకు ఉపయోగపడే సమాచారాన్ని ఏమని పిలుస్తారంటే చారిత్రక ఆధారాలు అనేసి అంటారు. ప్రాథమిక ఆధారాలు ఉపయోగించడం వల్ల సమగ్రమైన చరిత్ర అనేది రూపొందుతుంది. అనేక పురావస్తు సాహితీయ ఆధారాలు భారత చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. మరి కింది విధంగా అయితే వివరించారు చారిత్రక ఆధారాలను చూడండి. ఫస్ట్ వచ్చేసి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో మనకు ఎలా ఉంటాయి? తవ్వకాలు, నాణాలు, శాసనాలు. మరి సెకండ్ సాహిత్య ఆధారాలు చూస్తే స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యం అని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి పురావస్తు ఆధారాలు. ఈ ఆధారాలను మనము ఎన్ని భాగాలుగా చూసామో 3 భాగాలుగా అండి. చూడండి, తవ్వకాలు, వివిధ ప్రాంతాలలో జరిపిన తవ్వకాలు మరుగున పడ్డ అనేక చారిత్రక సత్యాలను వెలుగులోకి తెచ్చాయి. మొహంజదారో, హరప్ప, లోథాల్, కాలిబంగంలో జరిపిన తవ్వకాలు సింధు నాగరికతను వెలుగులోకి అయితే తెచ్చాయి కదా. అనేక రకాల పనిముట్లు, ఉపకరణాలు, మృన్మయ పాత్రలు తవ్వకాల్లో అయితే మనకు లభించాయి. ఇవన్నీ కూడా ప్రాచీన చరిత్రకు అద్దం పట్టాయి కదా. అవన్నీ అవిచ్ఛిన్నంగా మనకు సాగిన మానవాభివృద్ధిని వివరిస్తూ ఉన్నాయి. అజంతా, ఎల్లోరాలోని చిత్రలేఖనాలు, ఢిల్లీ, ఆగ్రాలలోని కట్టడాలు ప్రాచీన మధ్యయుగ కాలము భారతదేశ వైభవాన్ని అయితే వెల్లడిస్తున్నాయి కదా. ఇవన్నీ మనకు పురావస్తు ఆధారాల్లోనే చూడండి. ఇక్కడ నాణాలు, శాసనాలు, సాహిత్య ఆధారాలు ఇది సెకండ్.
లాస్ట్ లెసన్ మనకి ఇక్కడితో కంప్లీట్ అవుతుందండి సారాంశంతో. ఇంటర్ మనకు చదవడానికి ఫస్ట్ టైం కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా కూడా చదవంగా ఈజీగానే అవుతుంది అండి. కాబట్టి మీరు ఒక లెసన్ని ఫస్ట్ మనకు 1 టైం 2 టైమ్స్ కాకుండా 2-3 టైమ్స్ చదివితే ఈజీగా అయితే అనిపిస్తుంది. మనకు 6th 7th ఎలా అయితే నేర్చుకున్నామో ఇంటర్ని కూడా చాలా సులభంగా అయితే నేర్చుకుంటాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి.